నమస్కారం సార్. నా పేరు రాజేష్ అండి, హోంగార్డ్ని. గత 1 ఇయర్ నుంచి మోగుదేవ్ పిఎస్లో హోంగార్డ్ అని నిర్వహిస్తున్నాను. అంతకుముందు హోంగార్డ్లో చేశాను సార్. కానీ మాది కూడా ఇప్పటికీ చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, ఏదైతే పిల్లవాళ్ళు కబ్జాలు అతను కట్టొస్తే మా తోటి హోంగార్డే సార్. కాకపోతే ఆయన నిర్ణయం చేయమని నేను అనట్లేదు సార్. ఏ హోంగార్డ్ని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు, వాళ్ళ బావ ఎవడో ఒకటి సుబ్రహ్మణ్యం ఉన్నాడు సార్, TV5 అని సార్. అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. ఈ మధ్యన రీసెంట్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మోగుదేవి టెంపుల్లో గొడవైంది సార్. ఒక ఎస్సీని పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తావని 100 మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరూ స్పందించలేదు సార్. ఒక ఎస్సీ గారిని ఒక హోంగార్డ్ స్థాయిలో అలా బెదిరిస్తే ఏం చేయకపోతే ఎట్లా సార్? అంటే కులం తక్కువ వాళ్ళు మాత్రం ఏం చేయకపోయినా మార్చేస్తారా? అతనే నేను ఓపెన్ డ్రింకింగ్ 419 సీన్ అనే కుర్రాడు ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపాడు కుర్రాడు ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రౌండ్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాను సార్. ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడేవాడు తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళిపోయి చింపేశారు సార్. అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్. తర్వాత 15 రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోను వెళ్ళి DSP మేడం గారిని కలిశాను సార్. మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఇమ్మన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత DSP మేడం గారిని కలిస్తే మేడం కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు సార్. సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్. ఐడి పార్టీకి నన్ను పిలిచారు సార్. గతంలో 5 సంవత్సరాలు ఐడి పార్టీ చేశాను సార్. క్రైమ్లో తిరిగాను సార్. ప్యాకెట్లు పట్టించాను సార్. దాని నిమిత్తం ఇన్ఫర్మేషన్ రమ్మన్నారు సార్. నేను రానన్నాను. రానేటప్పటికి మేడం గారు ఏదన్నా అనుకోండి, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పమన్నారు సార్. వీళ్ళు వారం రోజులకి ఒక రేటు కాడ వెళ్ళేది సార్. తర్వాత నా దగ్గరికి వచ్చి సుబ్బారావు గారు నేను తీసుకుంటాను నీకెందుకని చెప్పి నన్ను చెప్పగా నేను సుబ్బారావు గారికి తెలియకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ఆ విషయం సుబ్బారావు TV5 సుబ్బారావుతో ముందు తాగుతూ అసభ్యకరంగా మాట్లాడి నన్ను అల్లరి చేసి ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి నన్ను ఎక్కడి నుంచి పంపించేదా నిద్రపోలేదు సార్. మామూలు మోగుదేవి స్టేషన్లో 6 నెలలకు ఒకసారి టర్న్ ఉండేది సార్ OPPSలో మోగుదేవి టెంపుల్కి సంబంధించి. అక్కడ 3 సంవత్సరాల నుంచి 3 హోంగార్డ్లు వెళ్తున్నారు సార్. HG దుర్గారావు సార్ 258, HG 328, జరుగు సీను, HG 577. వీళ్ళు ముగ్గురు తప్ప ఆ OPPSలో ఎవరు ఉద్యోగం చేయడానికి అర్హులు కాదు సార్. ఎందుకంటే వాళ్ళ నాయుడు గారు, ఎమ్మెల్యే గారు మనుషులు అశ్విని ఫోన్ చేస్తారు, మెదిలితే అశ్విని ఫోన్ చేస్తారు. ఏం జరుగుతుంది సార్? పవన్గఢ్ సబ్ డివిజన్ పోలీసు వాళ్ళని ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదా సార్? ఎస్సీని బెదిరిస్తారు, CAని బెదిరిస్తారు, DSPని బెదిరిస్తారు. ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్? మేము SMA రన్ అవుతుంది, కోటా భీమ రన్ అవుతున్నాయి, ప్యాకెట్లు రన్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్?